సార్ మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్. ఈ రోజు నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పినా కదా. హలో సార్ ఎల్రా. అంటే అక్యూజ్డ్ వన్ నువ్వు, విక్టిమ్ పర్సన్ మీ మామనా? ఏంటి అంత టెన్షన్ పడుతున్నాడు? చెప్పేస్తే పోలా. సార్ ఇదేమి థ్రిల్లర్ సినిమా కాదు సార్, కామెడీ సినిమా. ఆ రోజు ప్లాన్ వేసింది నిజమే, కానీ అక్కడ జరిగింది మాత్రం వేరు సార్. ఏం జరిగిందిరా? ఏం జరిగిందంటే మసాలా అదిరింది. ఇది తీసుకెళ్లి సీనుగాడికి ఇచ్చి సీనుగాడి దగ్గర 200 కొట్టేయాలి. లేరు కదా. అయ్యా అయ్యా అయ్యా, బిర్యానీ దొంగతనమా? సొంత ఇంట్లో దొంగతనమా? అయ్యగారు, అమ్మగారు. లక్ష్మి, నాకు కాదు నాకు కాదు నాకు కాదు నాకు కాదు, ఆగు. అంటే బయట డబ్బులకు అమ్ముతున్నారా? ఎంత దగ, ఎంత మోసం, ఎంత కుట్ర. అయ్యగారు, ఇది నా ఫ్రెండ్కి 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 అంటే ఫ్రెండ్ కూడా అమ్ముతున్నారా? ఛీ, మీరు వేస్ట్ అండి. ఆనంద్ గారు వేస్ట్. అయ్యగారు. లక్ష్మి, నేను చెప్పేది నువ్వు. నా ఫ్రెండ్ గాడు సీనుగాడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. నేను ఏ రోజు కూడా ఆడికి బిర్యానీ చేసి ఇవ్వలేకపోయా, ఎందుకంటే నాకు చేయడం రాదు కాబట్టి. అదే ఇప్పుడు ఈ బిర్యానీ తీసుకెళ్ళి నేను వాడికి ఇచ్చాననుకో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు లక్ష్మి. అంతేగాని నేను దొంగనైతే కాదు లక్ష్మి. మరి మీరు తినరా? వద్దులే, నేను తింటే మళ్ళీ వాళ్ళకి సరిపోదు. అయినా నేను ఎంతలా ఉన్నానో చూసావా? ఒక్కరోజు తినకుంటే మనకేం కాదు, స్ట్రాంగ్ బాడీ మంది. అయితే రేపు మొత్తం బట్టలు మీతోనే ఉతికిపిస్తా. సరే లక్ష్మి, నాకు ఎలాగో అలవాటేగా. ఆనందు, మీ ఫ్రెండ్ కోసం మీరు ఇంత చేస్తున్నారు కదా, నిజంగా మీరు గ్రేట్ అండి. మీరు గ్రేట్ అండి, మీరు గ్రేట్. ఇదేంటి నాకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతుంది? మీ అమ్మ మస్తు చేసేదమ్మ బిర్యానీ, కానీ చాలా మంచిది. అబ్బా డాడీ, నాకు తెలుసు. అవునమ్మా లక్ష్మి, చెప్పండి అల్లుడు బాబాయ్. గారు ఎక్కడా? అది మావయ్య, నేను వచ్చేసా. అల్లుడు దా, వచ్చిన పని కానిద్దురా. నేను కానిచ్చాను కానీ నువ్వు కానివ్వు. ఏ మాటగా మాట, బిర్యానీ మస్తుందను. అబ్బా చాలా బాగుందమ్మ బిర్యానీ. ఇదిగోరా, నీకోసమే తీసుకొచ్చా బిర్యానీ. నా కోసం. థ్యాంక్స్ రా. బా గుమగుమలాడుతుందిరా. టేస్ట్ కూడా అదిరిపోతురా. బా బిర్యానీ అదిరిపోయిందిరా. నిజంగా అదిరిపోయిందా? చాలా బాగుందిరా బాబు. అయితే ఓ 200 ఫోన్పే చెయ్యి. రేయ్ జోక్ చేశా. జోకా? జోకా బొక్క? నిజంగానే అడుగుతున్నావు, 200 ఫోన్పే చెయ్యి. పోరా బొంగులోది. బా సూపర్ రా, చాలా బాగుంది. రే, బిర్యానీ నిజంగా బాగుందా? నిజంగా బాగుందిరా, ప్రామిస్. కొంచెం కూడా తేడా అనిపించలేదు నీకు? అసలు చాలా బాగుంది బిర్యానీ. నిన్న కాక మొన్న చేసిన, రే కాదులే, ఈరోజు చేసిన బిర్యానీ. మా బతుకు జోక్ చేశా. బిర్యానీ అంటే నాకు ఇష్టమని అను నా కోసం చేసిందిరా. మిగిలిపోయింది కుక్కలకు పడేస్తా అంది, ఎందుకని చెప్పి నీకోసం తీసుకొచ్చా. రే ఇంద్రా ఇది జోక్ రా. మొత్తానికి అను అది అనుతో ఓకేరా,
కానీ ఆ మామగారి టార్చరే ఎక్కువైపోయింది. ఏం చేయాలో అదే అర్థం కావట్లేదురా. ఉందా? ఏంట్రా అది? ఆ టాబ్లెట్స్ టాబ్లెట్స్ దేనికవి? మోషన్ టాబ్లెట్స్ నీకు తెలుసు కదా. నీకు ఇంకా తగ్గలేదురా? ఏడా తగ్గిందిరా. నువ్వు కూడా తిను లక్ష్మి. మీరు తినండి బాబు. దీనికి ప్రతిదానికి మా మాట ఎక్కువ. ఆనంద్ బాబు, ఉమ్, వాళ్ళు అన్ని తిడుతున్నా కూడా మీకు కొంచెం కూడా కోపం రాదా అండి? ఏం మనుషులయ్యా మీరు? మనలో మనకు కోపాలు ఎందుకు లక్ష్మి? అయినా అసలు నేను ఇంటికి వచ్చిందే హ్యాపీగా బతకడానికి. నాకు తెలియకుండానే ఇంకో హ్యాపీనెస్ నాకు ఇంట్లో దొరికింది. అదేంటో తెలుసా? అను నన్ను అలా తిడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను ఎవరూ కూడా అలా తిట్టలేదు. ఆఖరికి నా బెస్ట్ ఫ్రెండ్ అయిన సీనుగాడు కూడా నన్ను అలా తిట్టలేదు. ఇంకా మావంటావా? మన నామసాని లక్ష్మి గారు బతుకుండి ఉంటే ఇలా చిల్లర చేష్టలు చేస్తూ బిహేవ్ చేసేవాడు కాదేమో. అందరూ మన వాళ్ళు అనుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు లక్ష్మి. అయినా మీ మంచోళ్ళకే ఇలా అర్థం చేసుకునే గుణం ఉంటుంది బాబు. మీకు అది చాలా ఉంది. నాలో ఉందంటావా? ఉంది. అయితే నేను మంచోడిని అంటావు. మంచోళ్ళయ్యా మీరు, మస్తు మంచోళ్ళు. నిజంగానే మంచోడిని అంటావా? నిజంగా నా మీద ఒట్టు. మరి తీ 1000 రూపాయలు తీ. ఆ రోజు ఛాలెంజ్ చేసాగా, ఈరోజు మంచోడిని నేను ప్రూవ్ చేసాగా. తీ తీ. 1000 రూపాయలు ఇస్తా అన్నావు కదా, తీ. నీ శాలరీలో తీ. ఈ బట్టల పిండాకి ఇస్తాలే. డన్. ఈరోజు డైవర్స్ ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాను, కానీ అనుకోకుండా నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నా జీవితాన్నే మార్చేసింది. హాయ్ సౌమ్య. చెప్పవే. నేను ఆనంద్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫైనల్లీ. ది బెస్ట్ డెసిజన్ రాను. వెంటనే ఓకే చెప్పేసాయి, ఇంకేం ఆలోచించకు. అప్పుడే కాదు, కొన్ని డేస్ తర్వాత చెప్తా. తప్పకుండా చెప్పాలి. యా. ఓకే, వస్తున్నావా? వస్తున్నా. 2 minutes. ఓకే. బాయ్. నేను ఒక 4 రోజులు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకు, ఏమైంది? ఎందుకంటే ఇక్కడ పనులు చాలా ఎక్కువ అయ్యాయి. సో రిలాక్స్ అవుదాం అనుకుంటున్నా. సరే అయితే డాడీని అడుగు. ఏంటి డాడీని అడిగేది? అసలు నేను పెళ్లి చేసుకుంది నిన్న మీ డాడీనా? నేను కూడా పెళ్లి ఓకే చేసుకునేందుకు- ఓకే ఆపే. తెలుసు మీ డాడీ కోసం, అంతేగా? నీకు నేను వద్దనుకున్నప్పుడు నాకు నువ్వు వద్దు. నాకు డివోర్స్ కావాలి. నీకు నాకు కటిఫ్. సరే అయితే ఇదే విషయం మా డాడీని వెళ్ళి అడుగు. అడుగుతా, మాట్లాడతా, మీ డాడీతో మాట్లాడతా. నాకేమైనా భయమా ఏంటి? డాడీ, ఏమా? ఆనంద్కి డివోర్స్ కావాలంట. అదేంటో మాట్లాడు. అది నేను చూసుకుంటాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళమ్మా. జాగ్రత్త. పెళ్ళి 6 నెలలు అయింది, నీకు మోజు తీరిపోయిందని. డైవర్సు గీవర్సు అంటూ ఇది ఏమన్నా నీకు న్యాయంగా ఉందా? మోజా? పెళ్ళే 6 నెలలైనా అసలు శోభనం ఎక్కడైంది? ఈ మాత్రం దానికి మోజు ఒకటి మళ్ళీ. అసలు ఎల్లరిక వాళ్ళుడంటే చాలా హ్యాపీగా ఉండొచ్చేమో అనుకున్నా, కానీ ఇంత టార్చర్ ఉంటుందని ఎవడనుకుంటాడు? సరే, జరిగిందేదో జరిగిపోయింది. నాకైతే డైవర్స్ కావాలంతే. సరే, శోభనం కాలేదని నీకు తెలుసు, నాకు తెలుసు. కోర్టుకి తెలియదు కదా, అందుకని కేసు నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాను. నువ్వు వెళ్ళు. కేసేంటి? అంతేకాదు, నా కూతుర్ని ఇలా చేసి డైవర్స్ అడిగినందుకు కోర్టు ద్వారా 1,50,00,000 కట్టాలి. ఎవరు కట్టాలి? నువ్వే. నేనెందుకు కట్టాలి? ఇవి నాటి నాతో కామెడీ గిమిడీ ఏం చేయట్లేదు కదా. అదే నువ్వు ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేసావు కదా, చదువుకోలేదా? మావయ్య, 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 మావయ్య,
ననే నే 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 నా. నననే నే 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 నా. ననననే నే 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 నా. అల్లుడు ఆ మావయ్య 2 ముచ్చట్లు చెప్తా. చెప్పు మావయ్య. పూర్వం ఎంత పెద్ద కడుపు నొప్పి వచ్చినా ఆ, ఇన్ని సొంటి నీళ్ళు తాగితే ఆ, టక్కని తగ్గిపోయేది. ఆ. ఇప్పుడు ఇంత కడుపు నొప్పి వస్తే ఆ. హాస్పిటల్కి వెళ్తే ఎంత పొడుగు బిల్లు. బాబాయ్ మావయ్య ఆపేసి అసలు విషయం ఏంటో చెప్పు. ఒక కండిషన్ అయ్యా, ఏంటా కండిషను? అగ్రిమెంట్ మీద సంతకం చేయాలి. ఏంటా అగ్రిమెంట్? మ్యారేజ్ అగ్రిమెంట్. ఎవరి మ్యారేజ్? నీ మ్యారేజ్. నా మ్యారేజ్కి అగ్రిమెంట్ ఎందుకు? మ్యారేజ్ నీది కాబట్టి. ఓహో, అయితే ఓకే. ఆహాహా, ఓకే అయితే ఒక నిమిషం. అనుతున్న పెళ్ళి. ఆ. అల్లుడు గారు, అగ్రిమెంట్ రూల్స్ ఏంటో వినిపిస్తాను, ఒకసారి వినండి. ఆ. అగ్రిమెంట్ లో ఫస్ట్ పాయింట్ ఇది. స్టాప్ అల్లుడు, అసలు మనలో మనకి అగ్రిమెంట్ ఎందుకు మాయా? సంతకాలు ఎక్కడ పెట్టాలి, మంతనాలు ఎక్కడ జరపాలి? నాకు కావాల్సింది మీ పిల్లతో నా పెళ్ళి, అదే నా లొల్లి. అల్లుడు అదే స్పీడ్ నువ్వు మెయింటైన్ చేయి. ఓకే మావా, పెన్ను. ఏయ్ ఆ. ఏయ్ ఇదిగో మావా, ఎంజాయ్ అల్లుడు, డూ ఫెస్టివల్. ముహూర్తాలు పెట్టి కౌరమ్ముతాను. ఓకే మావయ్య, కొంచెం తొందరగా పెట్టు మావా ముహూర్తం. చాలా స్పీడ్ గా ఉన్నావు. ఇప్పుడే ఉంది, ముందు ముందు తెలుస్తుంది ఈ స్పీడ్. ఓకే మావయ్య, బాయ్ మావయ్య. ఏయ్, 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 ఏయ్. ముందు ముందు ఉందిరా ముసల్లా పండగ నీకు. అదే అల్లుడు 4th పేజీ 5th లో 4th పేజ్. జోక్ చేసా, ఫస్ట్ పేజీలోనూ ఉంది. ఫస్ట్ పేజా? అల్లుడు అదే. ఈ దారుణం మావయ్య. దారుణమా బొక్క? ఇదే కరెక్ట్, ఇదే న్యాయం. ఆ, నా దగ్గర ఒక పైసా లేదు, నేను వెళ్ళిపోతా. అల్లుడు వెళ్ళిపో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ఎంత టైం అయినా తీసుకో. రేపు సాయంత్రంలోగా నువ్వు ఆలోచించి నీ నిర్ణయం అదే కోర్టుకా ఇంటికా నువ్వు చెప్తే దాన్ని బట్టి నేను ఫాలోఅప్ అయిపోతా. ఏమని వర్ణించను ఆ కంటి వెలుగు వెన్నంటి మనసు నేనేల వర్ణించను. నాకిప్పుడు అర్థమైందిరా. ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? నాకు అదే అర్థం కావట్లేదు సార్. ₹1,00,00,000 పెట్టి డైవర్స్ తీసుకుంటావా, లేకపోతే ఇంటికాడ బోల్దోముకుంటా కూర్చుంటావా? సార్ అరే నాకైతే ఏం తెలియదురా, మేరేకో కుచ్ నహీ మాలూమ్.